తుది దశకు ఫార్ములా ఈ రేస్ కేసు కేటీఆర్ను కూడా త్వరలోనే పట్టుకుంటున్నారని అర్థం. ప్రభుత్వానికి త్వరలో నివేదిక సమర్పించున్న ఏసీబీ దర్యాప్తులో సేకరించిన ఆధారాలతో రిపోర్ట్ రెడీ. కీలకంగా మారిన ఈ రేస్ అగ్రిమెంట్లు, హెచ్ఎండిఏ బోర్డు ద్వారా చెల్లింపులు, ప్రాసిక్యూషన్ విచారణకు సర్కార్ అనుమతి కోరనున్న ఆఫీసర్లు, పర్మిషన్ రాగానే కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు. ఖతం కేటీఆర్ నీకోసం చెంచల్ కూడా జైలు రెడీ అయినట్టే కనబడుతున్నది. ఎందుకంటే దీంట్లోకి వెళ్ళి 110 కోట్ల రూపాయలు చేయక తీసుకున్నాం అనేది వీళ్ళ ఆరోపణ. ముందే చెప్పవలసిన అవసరం లేదు, వాడుకున్న తర్వాత మళ్ళీ బుక్కులలో రాయవచ్చు అనేది కేటీఆర్ భావన. నువ్వు ఆ తీసుకున్న 110 కోట్ల రూపాయలు కూడా 70 కోట్ల రూపాయలు నీ సొంతానికి వాడుకున్నావు అనేది రేవంత్ రెడ్డి వాదన. నీ సొంతానికి ఎందుకు వాడుకుంటా, నేను ఈ రేస్ కోసమే ఆ డబ్బులన్నీ ఖర్చు చేసినానా అని కేటీఆర్ వాదన. మీ వాదనలు మీకు ఉండొచ్చు, కానీ మా డబ్బులు అయితే నాశనమైనాయి కదా. తెలంగాణ ప్రజలు పన్నుల ద్వారా కట్టిన డబ్బులు కావచ్చు, లేకపోతే ఇతర పెట్టుబడిదారుల ద్వారా పన్నుల రూపంలో వచ్చిన డబ్బులు కావచ్చు, ఇవన్నీ ఆగమైపోయినాయి అనేది ప్రభుత్వం అంటుంది. కాబట్టి ఒకవేళ ఆగమైతే వాటిని మళ్ళీ కేటీఆర్ దగ్గర నుంచి వసూలు చేపిస్తారా, చేపియారా, అదొకటి. కాబట్టి ఇప్పుడు ప్రాసిక్యూషన్ విచారణకు సర్కార్ అనుమతి. ఇప్పుడు కేటీఆర్ని తీసుకొచ్చి విచారణ చేయాలి సార్, అనుమతి ఇస్తారా ఇయ్యారా అంటే ఏమంటాడు, ఆయన బిజులు కొట్టి ఇస్తాడు. పట్టుకరా పొర్ర పంచలో చూస్తాను, గదే దానికోసం చూస్తాను గారా, పట్టుకొచ్చి 2 గంటలు విచారించరు, తీసుకుపోయి సక్కా చెంచలు కూడా చేయలేరు అంటాడు ఆయన. రేవంత్ రెడ్డి గారికి ఎట్లున్నదంటే ఒక్కరోజైనా కేసీఆర్ను, హరీష్ రావును, కేటీఆర్ను జైలు వేయవలసిందే అనేది ఉన్నది ఆయనకు. ఎందుకంటే నేనేదో దొంగసాటున పోయి ఓటు కొంటా అంటే నన్ను పట్టుకుంటారా, ఆ పని చేసుకోవద్దా నేను, అది పుణ్యకార్యమే కదా, పాపకార్యం కాదు కదా అనేది ఆయన ఉద్దేశం. కాబట్టి ఆయనకి ఎట్లున్నా వాళ్ళ ఇంట్లో ఒత్తిడి ఉన్నదట పాపం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఒత్తిడి బాగున్నదట. నువ్వు ఇంకా కేటీఆర్ని జైలు వేయలేదు, ఇంకా హరీష్ రావుని జైలు వేయలేదు, ఇంకా కేసీఆర్ని జైలు వేయలేదు. ఇది 2 కుటుంబాల పంచాయతీ అయిపోయింది. నిజం 2 కుటుంబాల పంచాయతీ అయిపోయింది ఇది. కాబట్టి ఇప్పుడు కేటీఆర్ని జైలు వేసేదాకా రేవంత్ రెడ్డి గారికి నెమ్మది ఉండదు. ఆఖరికి కేటీఆర్ పోయి రావాల్సిందే, నువ్వు 6 నెలలు వేస్తేనే నువ్వు సెట్ అవుతావు. మరి లేకపోతే నువ్వు మనుషుల లెక్క చూసేటట్లేవు.